నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతిమమ్మ. మరి ఈరోజు వీడియో ఇక్కడ హత విధాలుగా నేను కష్టపడేది ఎందుకంటే మా పండమ్మకి నేను కెమెరా ఇవ్వడం వల్ల, అదేనండి మొబైల్ ఇవ్వడం వల్ల నేను పడే ఇబ్బందులు అంతా ఇంత కాదు. సరే, ఇప్పుడైతే మనం ముందు వీడియోలోకి వచ్చేద్దాము. నేను ఈరోజు మన వీడియో ఏం తీసుకొస్తున్నానంటే, మీషోలో అయితే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. చాలా బాగున్నాయి, మీతో షేర్ చేసుకుందామని అయితే ఈరోజు మీ ముందు ఓపెన్ చేస్తున్నాను. అయితే ముందుగా కవర్స్ అయితే ఓపెన్ చేశాను, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అవుతుంది, మళ్ళీ కొంచెం కష్టంగా అవుతుందని. ముందు చూసేద్దామా. మనం ముందుగా చూసే ప్రోడక్ట్ ఏంటంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అంటే వెజిటేబుల్స్ స్టోర్ పెట్టుకోవడానికి అయితే బాక్సులు తీసుకున్నాను. మా ఫ్రిడ్జ్ ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నామండి. దాదాపు ఐస్ అయిపోతున్నది, కొంచెం రిపేరే ఉంది. కానీ ఇంకా మళ్ళీ వేరే ఫ్రిడ్జ్ తీసుకోవడం ఇప్పుడు అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మనకు ముందుగా ఓన్ హౌస్ అంటే సొంత ఇల్లు అనేది ఉండాలి. ఆ ఇల్లు తీసుకునే వరకు ఫ్రిడ్జ్ ఇంకోటి కొనొద్దని అయితే ఫిక్స్ అయ్యాను. చూద్దాం ఇల్లు ఎప్పుడవుతుందో, మనకు ఫ్రిడ్జ్ ఎప్పుడు వస్తుందో. అయితే వెజిటేబుల్స్ కూరగాయలు ఏమైనా స్టాక్ తెచ్చి పెట్టుకుంటే ఒకదానికి ఒకటి అన్ని పక్కపక్కనే వేస్తే కొంచెం పాడవుతున్నాయి. అందుకనేసి నేను చిన్న చిన్న అంటే క్యారెట్స్, బీట్రూట్స్ వాటి కోసం ఇలాంటి బాక్స్ అయితే సెట్ అవుతాయని నేను మీషోలో వెతికితే నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది. రేటు కూడా తక్కువగానే ఉంది. అందుకనే ఫ్రిడ్జ్కి సంబంధించిన ఒక 2-3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇవి 6 బాక్సెస్ వచ్చాయండి. ఎంత కాస్ట్ అయిందనేది నేను లాస్ట్లో చెప్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. దీనికి ఇలా ఒక బాక్స్ వచ్చింది, దాని లోపల ఒకటి నెట్టెడ్ స్టాండ్ లాంటిది వచ్చింది, దానిపైన క్యాప్ వచ్చింది. మా పండమ్మ కొంచెం జూమ్ చేసి చూపిస్తే బాగుండు బాక్సు, కానీ మా పండు చూపించలేదు, ఇట్లనే తీసింది వీడియో. ఏమనుకోకండి, వాయిస్ అయితే మీకు క్లారిటీగా వినిపిస్తుంది కదా, వీడియో ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది కదా. ఈ బాక్స్ ఇంత లెంత్ ఉంటుందండి, చాలా బాగుంది. 1/2 kg వెజిటేబుల్స్ ఏవైనా కానీ చిన్న చిన్నగా కట్ చేసి అయితే మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, కరివేపాకు, మెంతి ఇలాంటి వాడితే కూడా మనకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న బాక్సెస్ పెడతా ఉంటే మనకి ప్లేస్ సరిపోదు. ఈ బాక్స్ అయితే ఒకదాని మీద ఒకటి మనం పెట్టేస్తే మనకి ప్లేస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మా ఫ్రిడ్జ్ చిన్నదే అనుకోండి. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది దీపాంతలండి. నేను ఇంటి బయట మనం వాకిట్లో తులసి చెట్టు పెట్టుకుంటాం కదా, అక్కడ దీపం పెట్టుకుంటే దీపం ఎప్పుడు కొండెక్కుతుంది అంటే తొందరగానే గాలి రావడం వల్ల. అయితే దానికోసం అనేసి నేను ఇట్లా దీపం పెట్టి 2 నిమిషాలు లోపలికి రాగానే చూసేసరికి కొండెక్కుతుంది. అట్లా ఒక 2-3 టైమ్స్ జరిగింది. ఇది మనకు సెట్ కాదనిపించేసి మళ్ళీ మీషోలో కొంచెం సెర్చ్ చేస్తే నాకు ఈ దీపాంతలు నచ్చాయి, చాలా బాగున్నాయి. కొంచెం ఇక్కడ ఫాస్ట్ చేస్తాను. ఇలా మీకు చూస్తే కనిపించదు, అందుకనే నేను పక్కన స్క్రీన్ పైన జూమ్ చేసిన ఫోటో అయితే ఒకటి పెట్టుతాను చూడండి. ఇలా వచ్చిందండి దీపాంతం. నాకు 2 దీపాలు వచ్చినాయి. మనం దీపం వెలిగించిన తర్వాత పైన గ్లాస్ పెట్టి దానిపైన గోపురం లాంటిది ఈ మూత పెట్టేస్తే ఇక చూడడానికి కూడా బాగుంటుంది, మళ్ళీ గాలి కూడా రాదు, దీపాలు కూడా కొండెక్కవు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే, ఇది నేను మనకి ఇంట్లో మనం తాబేలు పెట్టుకుంటాం కదా, అట్లానే ఆ తాబేలుని పెట్టడానికి ఒకటి గ్లాస్ తాబేలు ఉంది, అందులో నీళ్లు వేస్తాను. అయితే అది మనము ఫ్లవర్స్ వేసినప్పుడు అంటే పూలు వేసినప్పుడే మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది. నార్మల్గా అయితే వట్టి నీళ్ళు వేస్తాం కాబట్టి అది గ్లాస్ అవ్వడం వల్ల ప్లేన్ అనిపిస్తుంది. నేను టీవీ ముందు పెట్టాను అన్నట్టు, అది కొంచెం షో పుట్టప్పుగా. అందుకని నేను వాటి కోసం అనేసి ఈ కలర్ రాళ్ళు, చిన్న చిన్న రాల్స్ ఉంటాయి కదా, అది స్టోన్స్, అవి తెప్పించాను. ఒక ప్యాకెట్ వచ్చేసి 80 రూపాయలు పడ్డది అన్నట్టు. చాలానే వచ్చినాయి. జస్ట్ అందులో ఒక చిన్న గుప్పెడేసాను తాబేలు దాంట్లో, మిగతా అన్నీ పక్కకు పెట్టాను. ఎందుకంటే ఒకటి ఫిష్ది ఒకటి తెప్పిద్దామనే ప్లాన్లో ఉన్నాను. అది తెప్పించాక దాంట్లోకి ఇవి సెట్ అవుతాయని అనిపించి మిగతా అన్నీ మంచిగా భద్రంగా దాచిపెట్టాను. నాకు ఒక అలవాటు ఉన్నది, ప్రతి రూపాయి మనం కష్టపడితేనే వస్తాయి. అట్లాంటిది ఏదైనా వస్తువు, అది చిన్న రేటుదైనా పెద్ద రేటుదైనా ఏది చూడను, తక్కువ రేట్ అయినా రూపాయిదైనా 100 రూపాయలైనా సరే దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తాను. ఇంకా అది దేనికి పనికి రాదు, ఇక అది వేస్ట్ అంటేనే దాన్ని నేను పక్కకు పడేస్తాను. కాకపోతే
ఇక ఇట్లా కొన్ని వేసుకున్నాం కదా, లేదు అంటే ఇప్పుడు సరిపోయినాయి కదా అనుకోము. ఇది చూడండి ఇట్లా వచ్చినాయి కలర్ఫుల్గా. మీకు ఈ బాక్స్లో వేసి చూపిస్తున్నాను, అంటే మీకు చూడడం కోసం. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను అన్నీ తీసి చూపిస్తూ ఉంటే ఇక మా అత్తమ్మ వచ్చి ఇవేంటి ఇవేంటి అని అనుకుంటుంది. ఇవి చైతు కోసం ఏమైనా తినేవి తెప్పించానేమో అనుకున్నదట, కలర్ కలర్గా ఉండేసరికి చాక్లెట్స్ అట్లా అనుకున్నదట. ఇవి రాళ్ళు అంటే నవ్వింది. ఇవి కూడా డబ్బులు పెట్టి కొనుకొచ్చుకుంటారా అని. ఇంకా ఇక ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో కవర్స్ అండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం కోసం. నేను ఇందాక చూపించిన బాక్సెస్ ఏమో కూరగాయలు అని కొత్తిమీర అట్లా ఏమైనా వెజ్జెస్ వేసుకోవడానికి. ఈ కవర్ ఏమో ఏంటంటే ఫ్రిడ్జ్ లోపల మనం లిక్విడ్ లాంటివి 2 స్టాండ్స్ వచ్చినాయి కదా. మా ఫ్రిడ్జ్లో అయితే 2 స్టాండ్స్ వచ్చినాయి. ఫ్రిడ్జ్ ఎంతది అన్నది దాన్ని బట్టి స్టాండ్స్ వస్తాయి. మా దాంట్లో 2 ఉన్నాయి. అందులో ఏమన్నా మనం జ్యూస్ కానీ ఏదైనా సూప్ టైప్ కానీ ఏమన్నా లిక్విడ్స్ టైప్ పెడితే కొంచెం గట్టిగా తీసినా పెరుగు పాలు అట్లా ఏదైనా కొంచెం హడావిల్లో పడి కొంచెం ఫాస్ట్గా తీస్తే అది లిక్విడ్ కింద పడి మొత్తం కింది వరకు పోతున్నాయి. అందుకోసం అనేసి ఈ కవర్ తీసుకున్నాను. ఇది మొత్తం సెట్. ఇది కూడా తక్కువనే పడ్డది. ఇట్లా 4 పీసెస్ వచ్చినాయండి, అంటే ఒక 2 టైమ్స్కి అయితే మాకు వర్కౌట్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఇంకేమేమి వచ్చినాయంటే ఈ ఫ్రిడ్జ్ లోపల స్టాండ్ పైన పెట్టే స్టాండ్ కవర్స్ 4 వచ్చినాయి. ప్లస్ ఫ్రిడ్జ్కి మనకి హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్కి కూడా కవర్ వచ్చింది అన్నట్టు. చాలా బాగుందండి. ఇంకా పైన మనకి ఫ్రిడ్జ్ పైన వేయడానికి కూడా ఒక మంచి మ్యాట్ వచ్చింది. దానికి అటువైపు ఇటువైపు 3 ప్యాక్స్ ఉన్నాయి. అంటే మనము ఏమైనా బిల్స్ కానీ చిన్న చిన్న స్లిప్స్ ఏమైనా ఇంపార్టెంట్స్ ఉంటే అవి మనం వేసుకోవచ్చు, అందులో దాచిపెట్టుకోవచ్చు. ఇగో ఇదండి నేను ఇందులో పెద్దగా వచ్చింది అన్నట్టు. ఫ్రిడ్జ్ పైన కవర్ చేయడం కోసం ఇట్లా వచ్చింది. అటు ఇటు 3 ప్యాక్స్ వచ్చినాయి. మా ఫ్రిడ్జ్ కూడా యాష్ కలర్ అండి, అందుకనే నేను ఈ కలర్ తీసుకున్నాను. డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవే కాకుండా నేను ఇంకొక సెట్ తీసుకున్నాను. అవి స్పూన్స్ ఫోక్స్ అన్నట్టు. అవి దాదాపు 12 వచ్చినాయండి. అవి ఆల్రెడీ మేము తీసేసి వాడుతున్నాం, అందుకనే మీకు చూపించలేదు. ఈ ఎన్ని ఐటమ్స్ అంటే స్పోక్స్, స్పూన్స్, ఈ ఫ్రిడ్జ్ సెట్, వెజిటేబుల్ సెట్ అండ్ దీపాంతలు, స్టోన్స్ ఇవన్నీ కలిపితే 1000 లోపే వచ్చిందండి. 900 చేంజ్ అట్లా అయింది బిల్లు. చాలా బాగున్నాయి, రీజనబుల్ రేటే అనిపించింది. నేను ఎక్కువ ఆన్లైన్లో ఎక్కువ రేట్ పెట్టానండి. 1000 లోపు ఏమైనా ఉంటే తీసుకుంటాను. ఇంకా 1000 పైన అంటే ఆఫ్లైనే తీసుకుంటాను. చెప్పాను కదా ఇంతకుముందే, ఏదైనా కానీ అస్సలు వేస్ట్ చేయను. మరి వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.